ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 22 సోమవారం. క్రోధి నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతు తిథి చతుర్దశి నక్షత్రం హస్తం. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అధికమవుతాయి. వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటా బయట మానసిక ఒత్తిడులు, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనిలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన రుణ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగుల అధికారుల అండదండలు ముందుకు సాగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్నటి మిత్రులతో కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. బంధుమిత్రులలో ఆలయాలకు సందర్శన చేసుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభబాటున పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేపట్టిన పనిలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు సొంత ఆలోచనలు కలిసిరా. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.